ఈ వీక్‌ని మనం బటర్‌ఫ్లై వీక్ అనొచ్చు. ఎందుకంటే ఈ వీక్‌లో ఇది థర్డ్ బటర్‌ఫ్లై కేక్ అనమాట నేను డిజైన్ చేస్తుంది. సో, రిక్వైర్మెంట్ వచ్చేసరికి పాపకి తన డ్రెస్‌కి మ్యాచ్ అయ్యే విధంగా బటర్‌ఫ్లై షేప్ కేక్ కావాలనమాట. నేను ఫోటోలో చూయించాను కదా! అదే డ్రెస్ అనమాట. సో, నేను కేక్‌ని హాఫ్‌కి కట్ చేసేసాను. అలాగే బటర్‌ఫ్లై షేప్‌లో డిజైన్ చేసేసుకుంటున్నాను అనమాట. సింపుల్. ఫస్ట్ మనం ఒక రౌండ్ కేక్‌ని బేక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని హాఫ్‌కి కట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ప్లేస్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బటర్‌ఫ్లై షేప్‌ని డ్రా చేసుకుంటున్నానండి. సో, ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకున్నాను. సో, ఇలా ఈజీగా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా స్మూత్నింగ్ చేసుకోవాలనమాట. సో, మన బటర్‌ఫ్లై షేప్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేను రిఫరెన్స్ కోసం పింట్రెస్ట్‌లోంచి ఒక కేక్ తీసుకున్నాను. సో, దానిలో ఉన్నట్టుగానే కొన్ని లైన్స్ డ్రా చేసుకొని దాన్ని వైట్ కలర్‌తో డ్రా చేశాననమాట. సో, ఫస్ట్ 2 కన్నా కొంచెం ఇది డిఫరెంట్‌గా చేద్దామని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. కొన్ని పర్పుల్ కలర్ రోజెస్ ప్లేస్ చేసేసాను. అలాగే వైట్ కలర్ పర్ల్స్ కూడా యాడ్ చేసేసాననమాట. బటర్‌ఫ్లైస్ లేకుంటే ఎందుకో వెల్తీగా అనిపిస్తుంది. సో, నా బటర్‌ఫ్లైస్‌ని కూడా యాడ్ చేసేసాను. సో, బర్త్‌డే గర్ల్ నేమ్ వచ్చేసి భామిని అండి. సో, భామిని కోసం ఒక క్యూట్ కేక్ అనమాట. సో, ఇలాంటి మరిన్ని కేక్ డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మధుస్ బేక్ అండ్ లైఫ్. అలాగే హియర్ ఈస్ ద సెలబ్రేషన్ పిక్ అనమాట. థ్యాంక్ యూ.